దండి ఉప్పు సత్యాగ్రహ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉప్పు సత్యాగ్రహ దినోత్సవాన్ని బెజవాడ బార్ అసోసియేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ మాజీ మేయర్ గాంధీ హిల్ వైస్ చైర్మన్ డాక్టర్ జంధ్యాల శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె భాషా మాట్లాడుతూ మార్చి 12, 1930లో ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం దేశమంతా విస్తరించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయవంతమైందని, అదేవిధంగా గాంధీ గారి స్వతంత్ర సమర ఆయుధాలైన అహింసా సత్యాగ్రహ మార్గాలని అవలంబించి స్వాతంత్రాన్ని సాధించి దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా నోబెల్ శాంతి బహుమతిని సాధించారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ గతంలో హెలికాప్టర్ ద్వారా విత్తనాలు తన చేతుల మీదుగా చల్లినప్పుడు కొందరు హేళన చేశారని, కానీ ఈరోజు అవి 170% విత్తనాలు మహావృక్షాలుగా మారాయని, 1930లో బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించి ప్రజలు స్వయంగా ఉప్పు తయారు చేయడానికి నిషేధించిందని, దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీజీ అహింసా మార్గంలో సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్లోని దండి గ్రామం వరకు సుమారు 240 మైళ్లు నడిచి వెళ్లి సముద్రం నీటితో ఉప్పు తయారు చేసి బ్రిటిష్ చట్టాన్ని ఉల్లంఘించారని, దానికి ముఖ్య కారణం గాంధీజీ న్యాయవాది అవ్వడమేనని, అదేవిధంగా బెజవాడ బార్స్ అసోసియేషన్ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఖండించి దానికి వ్యతిరేకంగా అసోసియేషన్ తగు చర్యలు తీసుకొని ప్రజలని రక్షిస్తుందని, అటువంటి అసోసియేషన్కి తాను రావడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. గాంధీ గారు న్యాయవాది. ఆయన వృత్తి కేసు కోసం కాకుండా న్యాయం కోసం చేయాలని చెప్పి మా న్యాయవాదులందరికీ స్ఫూర్తి. మరియు మీ అందరికి తెలుసు మహాత్మా గాంధీ గారు. ఆయన గురించి మాట్లాడటం కానీ చేయటం కానీ స్ఫూర్తి కాదు, ఇదో బాధ్యతగా భావించి నేను బెజవాడ బార్ అధ్యక్షుడిని అయిన తర్వాత గాంధీ జయంతి కింద 3 రోజులు చేశాను, వర్ధంతి చేశాను. వర్ధంతిలో 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని గాంధీ హిల్ దాకా తీసుకెళ్ళాను. ఇప్పుడు ఈరోజు మన భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముఖ్య ఘట్టం. ప్రతి ఇంటిలో కూడా స్వతంత్రం గురించి ఇన్స్పైర్ అయిన ఉప్పు సత్యాగ్రహం అంటే దండి సత్యాగ్రహాన్ని కార్యక్రమంగా చేశాను. ఈ అవకాశం నాకు మా బెజవాడ బార్ సభ్యులు ఇచ్చారు. ముందుగా బెజవాడ బార్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. బార్ అసోసియేషన్ వాళ్ళు చాలా మహాత్మా గాంధీని గుర్తుంచుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. గాంధీ జయంతి చేశారు, పెద్ద ప్రొసెషన్లో వచ్చి గాంధీ హిల్కి వచ్చి అక్కడ మంచి మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఇవాళ గాంధీ గారు దండి సత్యాగ్రహం చేశారు అంటే నిజంగా ఎంతో బిజీగా ఉండే వాళ్ళందరూ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని గాంధీ గారి మీద వారి యొక్క కృతజ్ఞతాభివందనాలని చెప్తూ ఉండటం చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా మన ప్రజలకి ముఖ్యంగా పిల్లలకి మధ్య మధ్య ఏదో విధంగా గాంధీ గారు ఆయన చేసిన గొప్ప విషయాలు వాళ్ళ స్ఫూర్తికి తీసుకొచ్చి వాళ్ళందరినీ మంచి ప్రయోజకులైన సిటిజన్స్గా చేయాలని చెప్పి ఇంకా కృషి జరగాలని అనుకుంటున్నాను. జై హింద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel